హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష విద్యార్థి సంఘాలతో జిల్లా సాధన కమిటీ సభ్యులు ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే విద్యార్థులను ర్యాలీకి వెళ్లకుండా పాఠశాల యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో పోలీసు చర్యలను నిరసిస్తూ అంబేద్కర్ సర్కిల్లో నిరసనకు దిగారు. జిల్లా సాధన కమిటీ సభ్యులు బాలకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోండి అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. హిందూపురంని జిల్లా చేసే వరకు విడతల వారీగా తమ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయంటూ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఉద్యమాలను స్థానిక పోలీసులు అడ్డుకోవాలని చూస్తే అది భ్రమగానే మిగులుతుందన్నారు. పోలీసులు కాస్త ఆలోచించి తాము చేస్తున్న ఉద్యమాలకు సహకరించాలని ఆందోళనకారులు విజ్ఞప్తి చేశారు. హిందూపురం వెంటనే హిందూపురం వెంటనే హిందూపురం వెంటనే ఈరోజు రాజకీయ కార్యక్రమాలకి విద్యార్థుల్ని పంపించకూడదు, దానికి పూర్తి బాధ్యత యాజమాన్యాలదే అని చెప్పి పోలీసు వారు నోటీస్ ఇవ్వడం సిగ్గుమారి తిప్పని ఈరోజు కుటుంబంలో పుట్టినటువంటి బాలకృష్ణ గారు ఎందుకు మాట తప్పారు అని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసి మాట నిలబెట్టుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా హితవు పలుకుతున్నాం. ఈ నిర్బంధాలన్నీ ఎన్ని పెట్టినా జిల్లా ఉద్యమం ఎవరి చేత ఉద్యమాన్ని నిలబెట్టే పరిస్థితి ఎవరు కారాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో పెద్ద పోరాటాన్ని విద్యార్థి సంఘాలుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. పాదయాత్ర చేసే క్రమంలో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి నువ్వు సమస్యలు తెలుసుకోలేదా అని చెప్పి నారా లోకేష్ ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు హిందూపురం వాసులుగా హిందూపురం ప్రజల చిరుకాల కోరిక ఉన్నటువంటి ఈ జిల్లా సాధనలో ఎందుకు ఈ విద్యార్థుల్ని పాల్గొనకుండా అడ్డుకున్నారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తాం. ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా మంగళవారం రోజు అన్ని విద్యా సంస్థలకి బంద్కి రోజు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వబోతున్నాము. దానితో పాటు ఈ జిల్లా విద్యార్థి ఉద్యమానికి వేదిక హిందూపురం రాబోతా ఉంది.